ఏం పేరు నాయక్? రవి సార్ నా పేరు. రవి. ఏ ఊరు మీది? చెట్ల తిరుగుడు సార్, నడిమితాండ. చెట్ల తిమ్మాయిపల్లి, నడిమితాండ. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా భూమి పంచాయతీ విషయంలో వచ్చినాం సార్. భూమి పంచాయతీ ఏమైంది? మీ భూమి ఏమైంది? మా ల్యాండ్ మాకు ఉన్నది 2 ఎకరాల 15 గుంటలు ఉన్నది సార్. 2 ఎకరాల 15 గుంటలు. 2 ఎకరాల 15. మా తాతలు ఉన్నప్పటి నుంచి మా నాయన పేరు మీద, మా నాయన పేరు మీద, మా అమ్మ పేరు మీద, అమ్మ పేరు మీద, కోట్ల పేరు మీద ఉంది సార్. మా ల్యాండ్ మమ్మల్ని మా పెద్దయిన రాణిస్తలేదు. మీ పెద్ద రాణిస్తలేదు. 3 సంవత్సరాలు మేమే దున్నుకున్నాం దానికి. 3 సంవత్సరాలు మేము దున్నినాం. అంతకుముందు వాళ్ళు దున్నారు సార్. వాళ్ళు మా పెద్దయినలో దున్నారు. మరి వాళ్ళు 3 సంవత్సరాల ముందు వాళ్ళ ల్యాండ్ వాళ్ళకే ఉన్నది సార్. వాళ్ళ సర్వే నెంబర్ వాళ్ళకే, మా సర్వే నెంబర్ మాకే ఉన్నది. ఒకటే నెంబర్. వాళ్ళ 2 ఎకరాలు 15 గుంటలు, మాకు 2 ఎకరాలు 15 గుంటలు మాకున్నది. శేషగం ఆట ఉన్నది. తాత చేసినప్పుడు శేషగం ఆట ఉన్నది. మాకు అక్కడ నీళ్ళు లేక మేము మొక్కజొన్న అదే చేసినాం. 2-3 పంటలు. ఇక్కడ 2 ఎకరాల 15 గుంటలు వేసినాం సార్. మా అక్కడ ఇంకో నెంబర్ లో అక్కడ నీళ్ళు ఉండగా మేము అక్కడ వేసినాం. ఇక్కడ మక్క కందులు గిట్ల ఏమి వేసినాం. ఆ వాట మాకు రావాలని మేము మీ దగ్గర న్యాయం జరగాలని మీ దగ్గర వచ్చినాం సార్. ఇప్పుడు ఏమైంది? మీ పొలం మీకు లేదా? మా పొలం మాకే ఉంది సార్. వాళ్ళు ఏం చేసాం, పట్ట మార్పిడి చేసుకుని వాళ్ళ వేరే దగ్గర చేసుకుని మేము కొనుగోలు చేసినాం. మా దగ్గర దౌర్జన్యంగా వీళ్ళు తీసుకున్నామని కొనుగోలు చేసినట్టు. నా పేరు సుజాత. ఏమైందమ్మా? ఏం జరుగుతుంది? ఇప్పుడు మా భూమి మాకు రావాలి, మా వాట మాకు రావాలని మేము చెప్తున్నాము. మాదే భూమి 30 సంవత్సరాలే. నా పెళ్లి అయ్యి నాకు 30 అప్పటి నుంచి నాకు తెలుసు. మొక్కజొన్నలు వేసిన, వరి వేసిన, దాంట్లో నాటిసిన, అన్ని వేసిన. ఇప్పుడు 4-5 సంవత్సరాలు మా మామ పేరు అత్తమ్మ నుంచి మాకు వచ్చింది. మాకు వచ్చినా గానీ మీరు లేనే లేదు. మా పేరు మీద వచ్చినప్పటి నుంచి అల్లేసిరు. అంతకుముందు ఏమల్లే గొడవ లేదు. మా 3 యారాళ్ళు, మా అత్తమ్మ పేరు 4 పేరు మీద ఉంది. మీ పేరు మీద ఉన్నాక మరి మీ అతను రాజారావు, మీ పేరు దశరథు, ధర్మ, రాజు, 3. విజయలక్ష్మి, పద్మ, వాళ్ళు 5. మీ పేరు మీద 2 ఎకరాల 15 గుంటలు ఉన్నది. ఉంటే మీరు దౌర్జన్యంగా మీరు అటే ఉండాలి. బయలు ఉన్నారు, బయలు మెయిన్ రోడ్ కు మేము ఉంటాము. గుట్ట సైడ్ లో మీరు ఉండవద్దు. అక్కడనే అక్కడ రోడ్ పోసినా కానీ రోడ్ పోసి నీరు ఇస్తలేరు. కరుపాంతం పని చేస్తాం కదా సార్. కరుపాంతంలో మట్టి మోయడానికి వచ్చిర్రు 4-5 సంవత్సరాలు. వాళ్ళకు కూడా కొట్టిండు, కరెంట్ పట్టుకున్నాడు. ఆయనకు రాచట ఆయన దశరథ్, ఆయన పేరు వెనకతండ. ఆయనది ఏం పని చేస్తాడమ్మా? ఆయన సిఐ కార్ నడిపిస్తాడు. ఎస్ఐ కార్ నడిపిస్తాడు. మాది చెగుంటల. ఎక్కడ పోయినా గానీ, రోడ్ మీద ఎక్కడ పోయినా గానీ మాకు భయమే. ఎందుకు? ఎక్కడ చంపేస్తా, అక్కడ కొట్టేస్తా, తురుకోలని చెప్తాడు, వీళ్ళని చెప్తాడు, వాళ్ళని చూసుకో, వీళ్ళని చూసుకొని చెప్తాడు. అంటుండు దశరథే అంటుండు. నాకు కూడా, నాతో కూడా మేము అటే ఉండిపోవాలి. అక్కడ ఇప్పుడు మంది కోసం ఇక్కడ పని చేసిన వాళ్ళు కూడా చేయవద్దు. అక్కడ కరువు పని చేసిన వాళ్ళు చేయొద్దు. రోడ్ పోయొద్దు. మాకు ఎక్కడి నుంచి ఎటు పోవద్దు. బోన్ లో ఉండాలి. తోవలేదు. అసలు నేను 30 సంవత్సరాల నుంచి వచ్చేటప్పటి నుంచి చిన్న ఉన్న నీళ్ళు అప్పటి నుంచి చేసి అలకి పెట్టినాం. మేము మస్తు సాయం చేసినాము. మస్తు మాట్లాడినాం కానీ ఇంటలేడు. అలా నోటితోనే ఏమో మీకు చేస్తా అని చెప్పిన, కానీ చెప్తా చేసుకుందాం అని చెప్పిండు. మధ్యలోకి 4 లక్షలు 8 లక్షలు ఇచ్చిండు ఈ నాయకులకు. ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళు ఉంటారు కదా, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళది, వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళు తిన్నారు మంచిగానే. మీరు ఇటే ఉండి మేము ఒకటే ఇల్లు ఒక దిక్కు, ఒక దిక్కు 3-4 తండలు, ఊరు మొత్తం ఒక దిక్కు. మేము ఒకటే ఇల్లు ఒక దిక్కు. ఎంత చెప్పినా ఇంత న్యాయంతో నడుస్తామంటే మాకు చిన్న కొడుకులు పిల్లలు ఉన్నారు. అందరికి కేసు పెడతారు, అందరికి పెడుతుండు. అదే అమ్మా, ఇప్పుడు ఊరు అన్నప్పుడు 100 మంది ఉంటే 10 మంది మీకు సపోర్ట్ చేయాలి కదా. ఒక్క మంది లేరు సార్. అంటే మీరు ఒక 10 రూపాయలు చాయ్ తాగిపిస్తలేరు, మందు తాగిపిస్తలేరు. వాళ్ళు తాగిపిస్తారు కాబట్టి వాళ్ళు 50 ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నారు కబ్జాలా. మేము చెప్తామని ఎంపీటీసీ చెప్తాడు, అందరు చెప్తారు. సార్లు వచ్చినా గానీ దసరా నా కొట్టి పండ్ల లెక్క రక్తం వచ్చింది. అప్పటి నుంచి పండ్లు ఇట్లా అయిపోయినాయి. నాకు కొట్టిండు బుడదల.
అప్పుడు నాటేసినప్పుడు ఇప్పుడు అది ఎప్పుడు సంవత్సరం అది? ఇప్పుడు మొన్న సంవత్సరం. ఇప్పుడు వానాకాలంలో నాటేస్తే నిలబడి దున్నిపించిండు. టాటర్ కూడా వేస్తే బయట నడిపించిండు, మొత్తం దున్నిండు, రొప్పించిండు. ఏం ఆడోళ్ళమ్మా మీరు దయ్యాలని చెప్పిండు మాకు. మరి ఎప్పుడన్నా మీరు పోలీస్ స్టేషన్ పోయిరా? పోలీస్ స్టేషన్ పోయినాము, కోర్టుకు పోయినాము, అన్ని పోయినాము. పొద్దుగాల పొద్దు వరకు కూర్చోవాలి. ఎక్కడ చెగుంట పోలీస్ స్టేషన్ చేకుంటా కూర్చోవాలి. సార్ ఏమంటుండు? ఎస్ఐ సార్ ఏమంటుండు? ఆయన రాడు గంట కూర్చొని వస్తా 10 నిమిషాలు 5 నిమిషాలు అని చెప్తాడు. నైట్ 10 గంటల దాకా కూర్చుండబెట్టి పంపిస్తారు. ఇప్పుడు మా పిల్లలకు ఇప్పుడు నాకు ఒక సందేహం అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే దశరథకు సహాయం చేస్తున్నారు, మీకు ఎలాంటి సహాయం చేస్తున్నారు? మాకు సాయం చేసిన ఎవరు లేరు. ఆయన నాయన పేరు రాజు. వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్స్ కదా, వాళ్ళే మాట్లాడతారు. వన్ సైడే మనం 10 రూపాయలు ఇచ్చినా గానీ ఇచ్చినా అని ఎవరు అనరు. ఇప్పుడైతే మీకైతే పానం మంచిగా ఉండాలి, మాకు అట్లా అని ఏం ఉండదు. వాళ్ళకు ఎటన్నా సస్తే సస్తని బతకని అంత అవసరం లేదా? అంత అవసరమే లేదు. పెద్ద పెద్ద అట్లా అంటారు వాళ్ళు. ఏం చేద్దాము అని మీ దగ్గర వస్తే ఒక న్యాయం అయిపోతుంది జరగాలని వచ్చినాం ఇక్కడ. అంటే ఇప్పుడు మొత్తం మీద ఈ దశరథకు ఎస్ఐ సార్ సపోర్ట్ చేస్తున్నట్టు దసరత్ ధర్మ రాంపేట మేము మా కబ్జాలో మేము దున్నికొని చేసినా ఫోన్ చేసి పిలిపించడం, మాకు బెదిరించడం చేయడం, వాళ్ళతో మాకు ప్రాణహానం సార్. ఈ రోడ్డు మీద పోయినా నీ సంగతి ఏడన్నా చూసుకుంటా, ఏడుకుంటే ఆడిపోతున్నది చూసుకుంటా, చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం నీ సంగతి చూసుకుంటా. నేను ఈ విషయం ఎస్ఐ చెప్పారా మీరు? చెప్పిన కొడుకు 10 సంవత్సరం కొడుకు మా కొడుకు పేరు మీద కేసు పెట్టుండు ఎస్ఐ చెగుంట ఎస్ఐ చెక్అౌట్ ఎస్ఐ. మళ్ళీ ఇంటికాడ వచ్చి ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన ఇప్పుడు వచ్చిన సారు ఎంక్వైరీ చేసినప్పుడు 10 సంవత్సరాల బాబు కేసు పెట్టిండా? ఎందుకు బాబు కేసు పెట్టిండు? మా కొడుకు 8th క్లాస్ కొడుకు మీద పేరు కూడా తెలియదు వాళ్ళకు. ఆయన పేరు మా కొడుకు పేరు చేరాను బబులు అని మేము ముద్దుగా పిలుచుకుంటాము. బబులోనే రాపించారు వాళ్ళు. అట్లా అంతగానం దొరదంగా చేస్తున్నారు మా మీద. మరి ఒకసారి ఎస్ఐ తో మాట్లాడే రోజు కైకిల్ చేస్తాం సార్. ఒకవేళ ఇంటికాడ ఉంటాం, ఒకవేళ ఉండం. మేము కూలి పని చేసి బతికేటోళ్ళం మేము. ఏదైనా మీ పిల్లలకైనా చూసుకుంటాం, లేకుంటే మీకు రోడ్డు మీద వస్తారు కదా, మీరు రోడ్డు మీద ఆట పని వస్తారు కదా, ఆడ చూసుకుంటాం అన్నాడు దసరథ్ చెప్తాడు. ఒక లారీ పెద్ద లారీ ఉంటే సార్ మీ మీద తోలేస్తా నేను. ఏం చేస్తారు? పీకుతారా ఏమన్నా? మా దసరా మా అన్న పోయిన వానాకాలం పంట మాకు విచ్చలు వేడిగా చేసిన పంటలు కూడా దున్ని చేసిండు. ఎస్ఐ పోలీసులు వాళ్ళందరూ పిలిచి పెద్ద మనుషులు గ్రామ పంచాయతీ నిలబెట్టి రోడ్డు పైన నిలబెట్టి ఉన్న మాకు వేసిన నాటకం మొత్తం దున్నిపించి చర్యలు తీసి మాకు లేకపోయిన చర్యలు ఇప్పుడు ఉన్న ప్రజలు ఇప్పుడు ఉన్న ఎస్ఐ మేడం 2-3 సార్లు వాళ్ళ 3 తారీఖు కొట్లాడైతే 5 తారీఖు నా కంప్లీట్ 3 తారీఖు వాళ్ళ కంప్లీట్ చేస్తాం సార్. మేము 3 తారీఖు కంప్లీట్ చేస్తాం. మేము కూడా 3 తారీఖు ఇచ్చాం, వాళ్ళు కూడా 3 తారీఖు వాళ్ళకి కంప్లీట్ 3 తారీఖు ఇస్తున్నా కంప్లీట్ 5 తారీఖు ఇస్తున్నారు సార్. ఒకసారి మాట్లాడదాం. ఎన్ని 5 లెటర్లు రాపించారు. ఈ లెటర్ రాసిన లెటర్ కూడా అర్థం కాదు. వేరే అప్లికేషన్ రాసుకొని బయటకు పోయి రాపిస్తాం. వాళ్ళకి కేసు పెడతారు. మాదేమో బయట పంపిస్తారు, బయట పోయి రాపిస్తారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాదు. ఒకటి కాదు, ఒకటి అర్థం కాదు, 2 కాదు, 5 గానే అర్థం కదా. హలో హలో ఎవరండి? సార్ నమస్తే, నేను విఎస్ న్యూస్ రిపోర్టర్. మొన్న మీరు ఒక చిన్న విషయంలో మీతో మాట్లాడినా సార్, ఐడియా ఉందా? బెల్ట్ షాప్ల విషయంలో. చెప్పండి. అయితే మన చెట్ల తిమ్మాయిపల్లి బాధితులు ఈ నాయక్స్ ఉన్నారు కదా సార్, ఈ ల్యాండ్ విషయం ఏదో ఉందంట. చెట్ల తిమ్మాయిపల్లి మన డ్రైవర్ మన ఏం పేరు దశరథ. ఈ బాధితులు ఏమంటున్నారంటే ఈ మన చేగుంట ఎస్ఐ బాధితు మన ఏం పేరు దశరథకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు సార్ అని ధర్మ. సార్ మేము లైవ్ లో ఉన్నాను సార్ నేను. ఓకే చెప్పండి. అయితే విషయం ఏంటంటే వాళ్ళు మాకు ఎస్ఐ రైట్ ఓకే చెప్పండి సార్. ఇప్పుడు ఎస్హెచ్ఓ నంబర్ 1 ఎస్ఐ లేదు, ట్రైనింగ్ లో ఉన్నా. నెంబర్ 2 నేను ఇన్ఛార్జ్ ఉన్నా. రైట్ ఓకే. నా పేరు మల్లారెడ్డి రైట్ ఓకే సార్ ఓకే. అందు గురించి నాకు 4 విషయాలు ఏం తెలియదు. ఓకే.
ఒక కేసు ఏమో సిఐ గారు చేస్తున్నారు, ఒక కేసు ఏమో ఎస్ఐ చేయకుంటా. సిఐ రాంపేట చేశారు. అవును అవును రైట్ రైట్. నిన్నను మొన్న అక్కడికి జగమిది కూడా పోయినట్టుగా సమాచారం ఉంది. అవును అదే చెప్తున్నా అదే ఇద్దరు. రైట్. ఒక కేసు ఒక కేసు ఏమో ఈయన పరిధిలోకి వస్తుంది, ఒక కేసు ఏమో సిఐ గారి పరిధిలోకి వస్తుంది. ఓకే ఓకే ఓకే. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఇక నేను దాంట్లో ఏం మాట్లాడాలని చెప్పు. మీకు దాని గురించి మీకు అవగాహన ఉండదు కాబట్టి మీకు తెలియదు కాబట్టి. అందరికీ లేదు, ఆవిడ అడుగు చెప్తున్నారు. రైట్ రైట్. ఓకే. ఎప్పుడు సార్ మనకు సార్ తోటి కలవాలి మాట్లాడాలంటే ఎప్పుడు సార్? ఆఫ్టర్ 4 days. 4 days. 4 days అయినా ట్రైనింగ్ లో ఉంటాడు. ఓకే 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 సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఎవరు మాట్లాడారు అక్కడ పక్కన ఉన్నా కానీ రైట్. ఇది సమస్య ఏంటంటే వీళ్ళ 2 ఎకరాల 15 గుంటల భూమి ఒక 5-6 సంవత్సరాల క్రితం అయితే అప్పటిదాకా అయితే వీళ్ళ గొడవలనే ఉంది. ఇప్పుడైతే ఈ 2 ఎకరాల 15 గుంటల భూమి అయితే ఎవరు కబ్జాలు లేరు. ఆ ల్యాండ్ అనేది ఊరికే ఉంది కదా, ఎవరు దాంట్లో ఎలాంటి పనులు చేస్తలేరు. కాకపోతే ఇలా పేరు మీద అయితే పట్టా ఉన్నది. 2 ఎకరాల 15 గుంటల కదా ఇలా పేరు మీద పట్టా ఉన్నది. ఈ పట్టా ఇది అబద్ధము, మేము కొన్నాము, వెంటలతో కొన్నాము ఏదో అని చెప్పి ఆ డ్రైవర్ అయితే చెప్తా ఉన్నాడంట. అది దశరథ అయితే చెప్తా ఉన్నాడట. మొత్తం మీద అతను ఎవరంటే చేగుంట ఎస్ఐ డ్రైవర్. వీళ్ళనైతే భయభ్రాంతులకు గురి చేస్తా ఉంటున్నారు, వాళ్ళ చంపుతానని బెదిరిస్తున్నాడట. ఈ సమస్య అనేది మాట్లాడదామని ఎస్ఐ గారితో మాట్లాడదామంటే ఎస్ఐ అయితే మనకు అందుబాటులో రాలేదు. 4 రోజుల సమయం అయితే పెట్టిర్రు. అది ఇక 4 రోజుల తర్వాత ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేసి వీళ్ళకైతే న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం. అది ఎంతవరకు వస్తే చూద్దాం. నమస్తే.